ఐకాన్ అవార్డ్స్ అంటే సురేష్ బాల నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అసలు నువ్వు ఎందుకు నీకెందుకు ఇవ్వాలన్నాను నేను ముందు. అసలు సురేష్ బాల ఎవరు, సురేష్ బాలకి సినిమాకి సంబంధం ఏంటి? ఇతను నాగబాల అని ఒక సీరియల్ తీసి అప్పట్లో తెలుగు వాళ్ళ ప్రేక్షకులందరినీ అలరించి ఆ సీరియల్ చూడకపోతే చచ్చిపోతామో అనే లెవెల్కి తీసుకెళ్ళాడు ప్రజల్ని. అంత క్రేజియస్ట్ సీరియల్ అది. ఆ తర్వాత వచ్చి సాయిబాబాకి కథ కూడా రాశాడు, రాఘవేంద్రరావు గారు తీసిన సాయిబాబాకి. అట్లా సినిమాతో సంబంధం ఉంది. సినిమా 13 నంది అవార్డులు తీసుకున్నాడు. ఇదన్నీ కాకుండా టీవీ కోసం ఇప్పుడు టీవీ యూనియన్ పెట్టాడు, ఫెడరేషన్ స్టార్ట్ చేశాడు. ఫెడరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ ఉన్న ఫెడరేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని, ఇక్కడ ఛాంబర్లో ఇక్కడ ఉండేవాడిని. ఈయన వచ్చి నేను చేస్తానంటే మాకు పోటీ కదా, వీడెవడ ఏ బాబు మాకు పోటీ పెడతాడు, వీడు వచ్చి లేని పని పెంట పెడుతున్నాడు అనుకునేవాడిని. అనుకుంటే వచ్చి లేదన్నయ్య చెయ్యాలి, మీరు చేయాలి, అది ఉండాలి ఉండాలంటే తర్వాత నేనే వాళ్ళకి అడ్వైజర్గా ఉండి కొంతకాలం చేసాం. తను సక్సెస్ఫుల్గా టీవీ ఫెడరేషన్ స్టార్ట్ చేశారు. టీవీ యూనియన్, టీవీకి అప్పటికి యూనియన్ లేవు, ఏమీ లేవు. జీతాలు ఎంత ఇచ్చేవారో తెలియదు అని ఇవాళ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ అయిపోయింది. అండ్ ఆర్గనైజ్డ్ అంటే పూర్తి ఆర్గనైజ్ అవ్వవు ఇవన్నీ. సినిమా అట్లాగే ఉంది, అది అట్లాగే ఉంది, కానీ ఒక లెవెల్కి తీసుకొచ్చాడు అతను. సో ఆ తర్వాత వచ్చి ఇప్పుడు డాక్యుమెంటరీలు తీశాడు, చాలామంది చరిత్రలు తీశాడు. వాళ్ళ ఐకాన్స్ అని చెప్తున్న వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ చాలా చేశాడు అతను. ఇలా ఏదేదో చెప్పుకుంటా పోతే చాలా చేశాడు. ఈ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు తన వరకు తనకు చేతనైన పనులు ఏవో చేసి పెట్టాడు. ఫైనల్గా మొన్న వచ్చి ఏమన్నా అంటే ఐకాన్ అవార్డ్స్ ఎందుకే మనకు ఐకాన్ అవార్డ్స్ అని అంటే, అన్నయ్య అవార్డ్స్ లేవు కదా ఎక్కడ, ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు కదా, ఏదో చేద్దామని. అయితే నా స్వార్థం ఏంటంటే వాళ్ళు అవార్డులు ఇచ్చారో ఇవ్వలేదా, గవర్నమెంట్లు ఇస్తారో ఇవ్వలేదు అనే దాని మీద పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే గవర్నమెంట్లు వాళ్ళకుండే పరిధులు, వాళ్ళకున్న పరిస్థితులు ఏమున్నాయో మనకు అనవసరం. నా పాయింట్ అంటే మనం 75 సంవత్సరాలు చేసాం, వజ్రోత్సవాలు చేసుకున్నాం. వజ్రోత్సవాలు చేసుకున్నప్పుడు పెద్దలందరినీ గౌరవించాం. పెద్దలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు, బతికున్న వాళ్ళందరికీ మనం చిన్న సైజు గౌరవం. దాంట్లో నాకు బాగా ఏంటంటే ఫస్ట్ అవార్డు నాన్నగారికి ఇచ్చారు, లాస్ట్ అవార్డు నాకు ఇచ్చారు. అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ దాకా ఉన్న వాళ్ళ దగ్గర 200 మందికి అవార్డ్స్ ఇచ్చాం. దాంట్లో అంటే గుర్తించాము, అవార్డులు కాదు అవి, గుర్తింపు. వాళ్ళు ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించాం. సో మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ దాంట్లో పనిచేశారు, పెర్ఫామ్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరం దానికోసం పనిచేసాం. సో అప్పటి నుంచి లేదు. ఇప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు రావాలంటే ఇంకా 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆగాలి. ఈ ఆగే లోపల ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలీదు. సో దీనికి ఎవరైనా ఒక చిన్నదో చితకదో మనకి వాళ్ళని సీనియర్గా పనిచేసిన వాళ్ళు గుర్తించే పరిస్థితి చేస్తే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. ఆయన ఏ ఉద్దేశంతో చేశాడనేది నాకు అనవసరం, నా ఉద్దేశం మాత్రం ఇదని నేను అనుకుని ఈ 8 ఏళ్ళు మేము కాపాడాలి. 8 ఏళ్ళ దాకా నేను ఉండను నాకు తెలీదు. భవిష్యత్తులో ప్రసన్న గారు ఇక్కడ చాలామంది టీవీల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు, ఈ ఇండస్ట్రీని కొంతమంది కబ్జా చేశారు. వాళ్ళు ఎవరు కబ్జా చేశారో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీని ప్రసన్న కుమార్ కబ్జా చేశాడు, అది నాకు తెలుసు. ఈ కబ్జా చేసిన ఆయన 8 ఏళ్ళు ఉంటాడని కూడా నాకు తెలుసు. సో 100 ఏళ్ళు ఆయనే చేస్తాడు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఆయనే చేస్తాడు కదా, ఆయన ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నడిపించగలడు, నడిపించే స్థాయి ఉన్న మనిషి కాబట్టి. ఈ చరిత్రని మనకి చరిత్ర సరిగ్గా సమగ్రంగా లేదు. అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చరిత్ర చాలా వరకు రాసి పెట్టారు, బట్ అది 10 ఏళ్ళు అయిపోయినట్టుంది. దాన్ని చేయాలి. ప్రభు ఆల్రెడీ కొంతకాలం నుంచి ఈ చరిత్రలు చేస్తున్నాడు. సో ఈ సందర్భంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ 100 ఏళ్ల చరిత్ర తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఛాంబర్ది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది. అంటే మన ఇట్లా పబ్లిక్గా నేను చెప్పకూడదు, కానీ ప్రసన్నది. ఇతను తప్ప చక్రం తిప్పేవాళ్ళు లేడు ఈ ఊళ్ళో ఏ రకంగా అయినా కానీ. సో జర్నలిస్ట్గా ప్రభు కూడా అలాంటి చక్రాలు తిప్పుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరిని ఎత్తిన కొంత బాధ్యత వేసాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం కష్టపడతారు నాకు అనవసరం అనుకోండి, చేస్తారని నమ్ముతున్నా. ఇద్దరు నాకు ఆప్తులు, వాళ్ళిద్దరు చేస్తారని చెయ్యాలని కోరుకుంటూ ఈ 9-8 ఏళ్ళు
వాళ్ళు నడిపించేదాకా తీసుకురావాలి. దీనికి వివిఆర్ కన్స్ట్రక్షన్స్ వివిఆర్ గారు ముందుకొచ్చినందుకు సంతోషం. ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ మనం ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే హెచ్ఎం రెడ్డి గారు మాధ్యుడు అని మనం అంటాం తెలుగు సినిమాకి. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే రిలీజ్ చేసి మేము సెప్టెంబర్ ఏదో డేట్ వేసేసుకొని మనం సినిమా డే అని మేము పెడితే జయదేవ్ గారు తర్వాత రీసెర్చ్ చేసి కాదండి ఫిబ్రవరి 32 అని చెప్పి పేరు మార్చి డేట్ మార్చి 22 అని చెప్పి డేట్ మార్చాం. సో ఇదేంటంటే మనకి హెచ్ఎం రెడ్డి గారు 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసినప్పుడు ఆయన బతుకున్నారు. బట్ మనం ఈ చరిత్రను రాసుకోలేకపోయాం. సో నేను ఇప్పటికైనా అడిగేది ఏంటంటే మిత్రులు జర్నలిస్ట్ మిత్రులను కానీ ప్రభు గారిని కానీ అందరినీ అడిగేది ఏంటంటే ప్రసన్న గారిని కూడా ఈ సినిమా ఇండస్ట్రీ చరిత్ర అంతా సమగ్రంగా తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని రికార్డ్ చేసి ఎట్లాగే వాళ్ళ టెక్నాలజీ వచ్చేసిందిగా టెక్నాలజీ మన సోషల్ మీడియాలో పెట్టాల్సిందిగా వీలైతే పుస్తకం వచ్చేయడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది అనుకుంటే దీనికన్నా సోషల్ మీడియాలో పెట్టాలని కోరుకుంటూ ఈ అవార్డులు నాగబాల్ సురేష్ గారు వివిఆర్ గారు ఈ 8 ఏళ్ళు కంటిన్యూ చేస్తే అప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ రోజు చేయమంటే చేయరు. ఎందుకంటే ఛాంబర్కిను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఉండే సమస్యలు చాలా ఉన్నాయి దీంట్లో. బట్ 100 ఏళ్ళు వాళ్ళు గ్యారంటీగా చేస్తారు కాబట్టి అప్పటిదాకా అందరికీ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరినీ గౌరవించే అవకాశం ఉంది కాబట్టి గౌరవిస్తారని, ఆ గౌరవాన్ని కూడా ఇంకా గౌరవప్రదంగా ఫంక్షన్లు చేస్తారని చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.